ఇక అంతా అయిపోయింది అనుకుంటున్నావు కదా! లేదు. దేవుడు నీ జీవితానికి ఇంకా అందమైన అధ్యాయాలను రాస్తూనే ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితే నీ జీవితానికి చివరి పేజీ కాదు. ఎందుకంటే దేవుడు ఇంకా నీ కథను పూర్తి చేయలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ తర్వాత కూడా ఇంకా ఆశ ఉంది. ఈరోజు నువ్వు కార్చే కన్నీటి తర్వాత కూడా ఆనందం ఉంది. ఇప్పుడు మూసుకుపోయినట్టు అనిపిస్తున్న దారుల తర్వాత కూడా దేవుడు తెరవబోయే కొత్త మార్గాలు చాలా ఉన్నాయి. అందుకే నీ జీవితం ఇక్కడితో ముగిసిపోలేదు. ఈరోజు నువ్వు అలసిపోయి ఆగిపోయినట్టు అనిపించినా, దేవుడు మాత్రం ఇంకా నీ భవిష్యత్తులో అందమైన భాగాలను సిద్ధం చేస్తూనే ఉన్నాడు. కొన్ని అధ్యాయాలు బాధతో మొదలవుతాయి. కానీ దేవుడు రాసే ముగింపు మాత్రం ఆనందంతో నిండిపోయి ఉంటుంది. చాలామంది పరిస్థితులకు తగ్గట్టు మారిపోతారు. సత్యం తెలిసినా మౌనంగా ఉంటారు. తప్పు అని తెలిసినా జనాల వెంటే నడుస్తారు. కానీ ఈ ప్రపంచం ఎలా ఆలోచిస్తుందో, ఎలా జీవిస్తుందో అదే విధంగా కాకుండా దేవుడు నేర్పిన విలువలతో నిలబడేవారు కొంతమందే ఉంటారు. వాళ్ళు జనాల్లో ఉన్న జనాల ప్రభావంలో ఉండనే ఉండరు. నీకు దేవుడిచ్చిన గుర్తింపు ఏంటంటే, నీ పరిస్థితి నిన్ను మార్చలేదు అనేదే. బైబిల్‌లో దానియేలు కూడా అలాగే నిలబడ్డాడు. అందరూ రాజు ఆజ్ఞకు వంగి నమస్కరించినా, అతను దేవుని ముందు తన విశ్వాసాన్ని వదల్లేదు. ఎందుకంటే ప్రపంచం నిన్ను చీకట్లో కలిసిపో అంటుంది. కానీ దేవుడు మాత్రం నిన్ను చీకట్లో కూడా ప్రజ్వలింపజేస్తాడు. జనం మధ్యలో ఉన్న వారిలాగా కాకుండా నిలబడడం దేవుడు నీకిచ్చిన గుర్తింపు. నీ జీవితంలో చీకటితో కూడిన నిరాశవంతమైన దినాలను ఆయన ముగింపజేసి, దీపస్తంభం మీద నిన్ను నిలబెట్టి అనేకులను వెలిగించేదానిగా, అనేకులను వెలుగు మార్గంలో నడిపించేవాడిగా, వెలుగు స్తంభంలా, దీపస్తంభంలా ఆయన నిన్ను మార్చి, అనేకులను వెలుగు మార్గంలోకి నడిపించగలిగిన దీపస్తంభం వలె ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. కటిక చీకటి రాత్రులు అంటే జీవితంలో ఆశ కనిపించని సమయాలు. అలాంటప్పుడు వెళ్తున్న దారి స్పష్టంగా కనిపించదు. ఏ నిర్ణయం సరైందో, రేపు ఎలా ఉంటుందో కూడా తెలియదు. కానీ దేవుని మీద ఉంచిన నమ్మకం బలాన్ని ఇస్తుంది. మనకు అన్నీ అర్థం కాకపోయినా ఆయన నిశ్శబ్దంగా మనల్ని కూలిపోకుండా, పడిపోకుండా పట్టుకొని నడిపిస్తాడు. కొన్నిసార్లు ఒక వాక్యంతో, కొన్నిసార్లు ఒక ప్రార్థనతో, కొన్నిసార్లు ఎవరో చెప్పిన చిన్న మాటతో, మరికొన్నిసార్లు లోపల నుంచి వచ్చే అర్థం కాని సమాధానాలతో మనల్ని మళ్ళీ దేవుని వైపు నడిపిస్తాడు. అంటే చీకటి మింగేయాలని చూసిన దేవుడు మాత్రం మనల్ని వదిలిపెట్టడు అని అర్థం. కటిక చీకటి రాత్రుల్లో కూడా దేవుని హస్తం నిన్ను వెలుగు వైపు నడిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న నీ పరిస్థితి ఇరుకుగా, చీకటిగా ఉన్నప్పటికిని నిన్ను దేవుడు విశాలమైన మార్గంలోకి నడిపిస్తూ ప్రకాశవంతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. బాధ, సంతోషం, సమస్య, నిరాశ ఈ పరిస్థితుల్లో నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? నీ భావోద్వేగాలు మారుతూ ఉండవచ్చు. కానీ నువ్వు వాటికి ఎలా స్పందిస్తావో అదే నీ జీవితాన్ని మార్చుతుంది. బాధలో ఉన్నావా? దేవునితో మాట్లాడు. హన్నా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. సంతోషంగా ఉన్నావా? దేవుని స్తుతించు. దావీదు తన పూర్ణ హృదయంతో దేవుని కీర్తించాడు. సమస్యలు ఉన్నావా? దేవునిని అడుగు. సొలొమోను దేవునిని జ్ఞానమును, తెలివిని దయచేయమని అడిగాడు. కృంగిపోయి ఉన్నావా? దేవుని దగ్గర మొరపెట్టు. యోబు సర్వస్వాన్ని కోల్పోయినా తన వేదనను దేవుని దగ్గర దాచుకోలేదు. నువ్వే పరిస్థితిలో ఉన్నా దేవుని వైపు నువ్వు తిరగగలిగితే ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితులను కొట్టివేయగలడు. మనుషులెవ్వరూ నీ పరిస్థితిని అర్థం చేసుకోకపోవచ్చు కానీ నీ హృదయాన్ని అర్థం చేసుకునేది ఆయన ఒక్కడే. నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను ఇబ్బంది పెట్టే మనుషులను నమ్ముతావా? నిన్ను అర్థం చేసుకొని నీ పరిస్థితిని మార్చి నీకు సంతోషాన్ని, నువ్వు కోరుకుంటున్న సమాధానాన్ని ఇచ్చే దేని వైపు తిరుగుతావా? నీ జీవితం ఒంటరి ప్రయాణం కాదు. నువ్వు ఒంటరిగా నడవాలని దేవుడు ఎప్పుడూ కోరుకోలేదు. మోషే ఒంటరిగా నడవడం దేవునికి ఇష్టం లేక యెహోషువను దేవుడు సిద్ధం చేశాడు. నయోమి జీవితంలో నయోమి కూడా ఒంటరిగా తన జీవితాన్ని గడపకుండా రూతును తనతో పాటు నడిపించాడు. ఏలీ కూడా సమూయేలుకు మార్గాన్ని సిద్ధం చేసి చూపించాడు. ఏలీయా తర్వాత ఎలీషాను నడిపించాడు. అంత మాత్రమే కాదు, ఎస్తేరు కూడా తన ప్రజల కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ముందుకు వచ్చినప్పుడు దేవుడు ఎస్తేరును ఒంటరిగా వదిలేయలేదు. మొర్దెకైని ఎస్తేరుకు అండగా దేవుడు నిలబెట్టాడు. తిమోతికి మార్గం చూపించడానికి దేవుడు పౌలును సిద్ధం చేశాడు. ప్రతి ఉద్దేశం వెనుక దేవుడు పంపిన ఒక వ్యక్తి తప్పకుండా ఉంటారు. నీ జీవితంలో కూడా తారసపడే ప్రతి ఒక్కరూ యాదృచ్ఛికంగా కాదు,
కొందరు దేవుడు ఏర్పాటు చేసిన సంబంధాల గుండా నీ జీవితంలోకి వచ్చిన వారే. నీ గమ్యం సరైన వ్యక్తులతోనే నెరవేరుతుంది. మనుషుల వెనుక పడక, మనుషుల సహాయం కోరి, మనుషులను ఆశ్రయించకుండా సరైన సంబంధాల కోసం దేవుని దగ్గర నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా ఆయన నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. నీ గమ్యానికి తోడ్పడే సరియైన సహాయకుడిని దేవుడు నీ జీవితంలో కలుపునుగాక. ఆమేన్.